టెక్నాలజీ పెరుగుతోంది. సైబర్ నేరగాళ్లు కూడా కొత్త తరహా స్కాములకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా జంపర్డ్ డిపాజిట్ స్కామ్ పేరుతో ఓ కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. దీని ద్వారా చాలామంది ప్రజలు భారీగా డబ్బు కోల్పోతున్నారు. ఇంతకీ ఈ కొత్త స్కామ్ ఏమిటి, దీన్ని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలు తెలుసుకుందాం. జంపర్డ్ డిపాజిట్ స్కామ్ అనేది యూపీఐ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది. బాధితులను ఆకర్షించడానికి నేరగాళ్లు బ్యాంక్ ఖాతాల్లో 5,000 రూపాయలు లేదా అంతకంటే తక్కువ జమ చేస్తారు. ఖాతాలో డబ్బు జమ అయినట్లు ఒక నోటిఫికేషన్ ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది. ఆ సమయంలో బాధితుడు బ్యాలెన్స్ చెక్ చేయడానికి యూపీఐ ఓపెన్ చేసి పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే నేరగాడికి యాక్సెస్ లభిస్తుంది. దీంతో ఖాతాలో ఉన్న మొత్తం డబ్బు మాయమైపోతుంది. జంప్డ్ డిపాజిట్ స్కామ్ను ఎదుర్కోవాలి అంటే గుర్తు తెలియని నెంబర్ నుంచి మీ ఖాతాలో చిన్న మొత్తం జమ అయితే వెంటనే బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయవద్దు. 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు వేచి చూడండి. ఆ తరువాత స్కామర్ అభ్యర్థన గడువు ముగిసిపోతుంది. ఒకవేళ మీ ఖాతాలో డబ్బు జమ అయిన తరువాత బ్యాలెన్స్ చెక్ చేసుకునే సమయంలో ఉద్దేశ్యపూర్వకంగానే తప్పుగా పిన్ ఎంటర్ చేయండి. దీంతో స్కామర్ అభ్యర్థన క్యాన్సిల్ అవుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్కు సంబంధించిన యాప్ నోటిఫికేషన్స్ లేదా మెసేజెస్ వస్తే మీరు నేరుగా బ్యాంకులో సంప్రదించి మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. ఎప్పుడు మీ యూపీఐ పిన్ నెంబర్ను ఇతరులకు షేర్ చేయవద్దు లేదా చెప్పవద్దు. పిన్ నెంబర్ గోప్యంగానే ఉండాలి. జంపర్డ్ డిపాజిట్ స్కామ్కు సంబంధించిన కేసులు ఇటీవల చాలా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఇలాంటి తరహా మోసాలకు గురైతే వెంటనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో లేదా సైబర్ క్రైమ్ పోర్టల్లో కూడా ఫిర్యాదు చేయవచ్చు.